ప్రభుపేట అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రీతిగా లైవ్‌లోకి రావడానికి దేవుడు ఇచ్చిన కృపకి ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లును గాక. క్విక్‌గా మనం చూద్దాము ఈ రోజున. ఎందుకంటే వి ఆర్ గోయింగ్ టు హావ్ ద కిడ్స్ క్యాంప్. సో, కుమారదేవంలో కిడ్స్ క్యాంప్‌ని నెరవేర్చడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. సో, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ అండ్ పీపుల్ ఆర్ కమింగ్ ఓవర్ దేర్. సో, ప్లీజ్ ప్రే for next week, and this we are very engaged with the things. So especially kids camp ఇక్కడ కుమారదేవం అండ్ విజయవాడలో 29-31 తారీఖున విజయవాడలో we are going to have the school of transformation, and 2, 3, 4 అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా కైక్రము, వెస్ట్ గోదావరి జిల్లా కైక్రములో మనము స్కూల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేయబోతున్నాము. సో ఎవ్రీథింగ్ ఇస్ ప్యాక్. సో బట్ స్టిల్, సో గాడ్ ఇస్ గుడ్. మీతో కొన్ని విషయాలు పంచుకోవడానికి దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. సో చిన్న ప్రార్థన చేసుకొని మనం సభను ప్రారంభించుకుందాం. సర్వశక్తివంతుడైన దేవా, నీకు వందనాలు. కృపగలిగిన దేవుడు నీవు నాయనా. నీవు చూపుతున్న కృపకే నీకు వందనాలు. అన్ని విషయాల్లో నీ ఆదరణని కృప దయచే. నీవే సహాయకుడుగా మాతో ఉంటున్నందుకు నీకు వందనాలు. నీవు నాయనా మా దేవుడుగా, మా కాపరిగా నీవు ఉన్నావు. దాన్ని బట్టి నీకు వందనాలు. నీ కార్యములు ఉన్నతంగా జరిగించి సహాయం దయచి నీ కృపణ దాయమని నీ సన్నిధి ఎల్లప్పుడూ ఉంచమడుగుతున్నాను. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా నీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడొక దేవుడు నీవు నాన్న, నీకు వందనాలు. నీవు మాకు సహాయంగా ఉండమని, మాతో మాట్లాడమని, నీ కృప దయచేస్తున్నంత నీకు వందన చేస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరొక్కసారి మీ అందరికి కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపలో దేవుడు మనతో మాట్లాడబోయే మాటను ఈరోజు మనం చూద్దాము. ఒకసారి మీ అందరూ కూడా బైబిల్స్ తీసే గనక యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం చూస్తే గనక, సొమ్మసిల్లిన వారికి బలము ఇచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగచేయువాడు ఆయనే. ఆమేన్. సో దేవుడు ఏం చేయగలంటే, హీ గివ్ ద పవర్ టు ద ఫెయింట్ and to him who has no might, అది మరి స్ట్రెంగ్త్ లేని వాళ్ళకి he increases the strength. సో బలహీనులకి బలాభివృద్ధిని కలగచేవాడు, శక్తిహీనులకి బలాభివృద్ధిని కలగచేవాడు ఆయనే అయి ఉన్నాడనే విషయము ఈరోజు నిశ్చయంగా మీతో చెప్పడానికి చాలా కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్. సో కారణం ఏంటి అంటే గనక, దేవాతి దేవుడు మన విషయంలో జరిగిస్తున్న ప్రతి కార్యాలకి, ఆయన చేస్తున్న ప్రతి మేలుకి కూడా ఆయనకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లును గాక. సో ఏం చెప్తున్నాడు ఇక్కడ యెషయా గ్రంథములో? ఈ 40 అధ్యాయం అంతా కూడా మనం చూస్తే గనక, ఇట్స్ ఆల్ టాక్స్ అబౌట్ ద హ్యూమన్స్ విల్ గెట్ వీక్ ఆర్ ఫెయింట్, లేకపోతే వాళ్ళు అలసిపోతారని, సొమ్మసిల్లుతున్న పరిస్థితులు వాళ్ళ జీవితంలో వస్తున్నాయని. ఎందుకంటే మన జీవితంలో అటు టెంప్టేషన్స్ అవ్వచ్చు, మినిస్ట్రల్గా అవ్వచ్చు, లేకపోతే మన పిలుపుని బట్టి అవ్వచ్చు, రెండవది మనం ఎదుర్కొంటున్న ట్రయల్స్ని బట్టి కూడా మనం అనేకమైన విషయాల్లో మనం జరుగుతున్నది ఏంటంటే, అలసిపోతున్న పరిస్థితులు మన జీవితంలో కనబడతాయి ఉంటాయి. అందుకని ఎవరైతే కృంగిపోతున్నారో, ఎవరైతే సొమ్మసిల్లిపోతున్న పరిస్థితులు ఏదైతున్నాయో, కానీ దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సొమ్మసిల్లిన వారిని ఆయనే ఏం చేయగలడంట? లేవనెత్తగలడు. వాళ్ళకి శక్తిని, బలాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయనే ఉన్నాడు. అలాగే శక్తిహీనులకి దేవుడు బలాభివృద్ధిని కలగచేవాడు కూడా ఆయనే ఉన్నాడు. అందుకని ఈరోజు కానీ మనం లేఖనంలో చూస్తే గనక, మొట్టమొదటిది మనము దేవుడు ఈ వచనములోంచి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, హీ సీస్ అవర్ వీక్నెసెస్. సో ఆయన మన బలహీనతలని చూసే దేవుడు, బలహీనతలని చూస్తున్న దేవుడు మనకి చాలా క్లియర్గా మనకి దేవుడు మన బలహీనత ఏంటో తెలుసు. మన బలహీనత ఏంటంటే, ఆత్మీయముగా చూస్తే గనక మన శరీరమే మన బలహీనత. ఎందుకంటే కీర్తనకారుడు 103 అధ్యాయంలో చూస్తే, వి ఆర్ ద డస్ట్. సో ఆయన ఎరిగిను
హీ నోస్ దాట్ వీఆర్ ద డస్ట్. మనము ఈ మట్టి చేత సృజించబడిన వారమని, ఈ మన్ను అనేది ఖచ్చితంగా మనలోకి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయని హీ నోస్ వెరీ వెల్. బట్ ఆయన దాన్ని బలపరచటం కొరకు ప్రతిసారి ప్రతి క్షణము ఆయన చూస్తూనే ఉన్నాడు. ఈరోజు ఆ ఆయన అనేకమైన వాటిని మన జీవితంలో కలగచేయటానికి కారణం ఏంటంటే, మనం ఫెయింట్ అవ్వకోకుండా, మనము సొమ్మసిల్లిన పరిస్థితుల్లోకి వెళ్ళకోకుండా, దేవుడే మనకి బలమిచ్చువాడుగా ఆయనే ఉన్నాడు. ఆయనే మనకి శక్తినిచ్చేవాడుగా ఆయన మన జీవితంలో కనబడుతున్నాడనే విషయము మనం గాని చూస్తే గనక, ఉదాహరణకి ఉదాహరణకి ఏలియా జీవితం గాని మనం చూస్తే గనక, చాలా రోషముగా కర్మేలు పర్వతం దగ్గర ఒక్కడే నిలబడి దేవుని యొక్క శక్తిని, ప్రభావముని ఎప్పుడైతే దించటం చూసి ఉన్నాడో, హీ వాజ్ జస్ట్ డ్రైన్. అటు స్పిరిచువల్గా, ఫిజికల్గా చాలా డ్రైన్ అయిపోయాడు. ఓ పక్కన ఆ, అంత మహత్కార్యములు దేవుడి కొరకు నిలబడి చేస్తున్నప్పటికీ కూడా చిన్న మాట ఎజ్బేల్ రాని ఎప్పుడైతే చెప్తుందో, అండ్ హీ స్టార్టెడ్ టు తన తన స్టార్ట్ చేసింది ఏంటంటే, వీక్ అయిపోవటం ప్రారంభించాడు. ఓ పక్కన డ్రైన్ అయిపోవటం ప్రారంభించాడు. ఈరోజు నేను మీకు చెప్తున్న మాట, మన సొమ్మసిల్లిపోతానికి కారణం ఏంటంటే, మొట్టమొదటిది భయమే కారణం. గుర్తుపెట్టుకో ఈ మాట. అందుకనే ప్రభు పదే పదే చెప్తున్న మాట ఏంటంటే, భయపడకు. నువ్వు భయపడాల్సిన అవసరత లేదు. నా జీవితంలో దేవుడే ఉన్నతమైన కార్యాలు జరిగించగలడని, ఆ ఉన్నతమైన మేలుతో దేవుడు మనల్ని నింపగలడని ఆయన నిశ్చయంగా మనతో మాట్లాడుతున్నాడు. అందుకని నువ్వు సొమ్మసిల్లుతున్నకి రీజన్ ఏంటంటే, నీ లైఫ్లో ఎక్కడో ఫియర్కి డోర్ ఓపెన్ చేసావు. బట్ గాడ్ ఈస్ గుడ్. సో ఆనాడు ఆఖరికి అన్నాడు, ఇది ఇంకా చాలు, నా పితరులతో నన్ను అక్కడ కలిపేసాయి అంటే, చనిపోవటానికి కూడా వెనక వేయటలేదు. ఎందుకంటే ఎవరో చేతిలో నేను చనిపోవటం లేదు, నువ్వు తీసేసుకో అన్నట్టుగా. ఓ పక్కన ఆకలితో ఉన్నాడు, ఓ పక్కన శరీరం అంతా కూడా డ్రైన్ అయిపోతుందండి. సో అండ్ ఇందులోంచి ఒక పాయింట్ ఓన్లీ ఫర్ ద మినిస్టర్స్ నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నిజముగా ఎవరైతే డెలివరెన్స్ మినిస్ట్రీలో ఉన్నారో, పరిశుద్ధాత్మ శక్తి చేత ఎవరైతే నిజముగా వాడబడుతున్న పరిస్థితుల్లో ఉన్నారో, నీ ఇంటలెక్చువల్ పవర్తో కానీ, నీ 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 యొక్క శక్తి చేత కాదు కానీ, నీ జీవితంలో ఎప్పుడైతే ఆత్మతో నువ్వు పోరాట ప్రతిమను చూపించినప్పుడు, ఖచ్చితంగా ఈ టైర్డ్నెస్ అనేది మన లైఫ్లోకి రావటం అనేది చూస్తున్నాం. ఆ టైర్డ్నెస్లో, వెన్ యు ఆర్ నాట్ కాన్షియస్ అబౌట్ ద స్పిరిట్స్ విచ్ ఆర్ అటాకింగ్ యూ, సో డెఫినెట్గా స్పిరిట్ ఆఫ్ డెత్ అండ్ స్పిరిట్ ఆఫ్ ద ఫియర్ అండ్ ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయటం అనేది జరుగుతుంది. అందుకనే ఎప్పుడైతే మినిస్ట్రీ అయిన తర్వాత టేక్ రెస్ట్ మై డియర్. సో ఎప్పుడైతే రెస్ట్ ఎక్కడ వస్తుంది రెస్ట్ అంటే, ఆయన రెక్కల నీడలోనే మనకు రెస్ట్ ఉంది. అంటే జస్ట్ సిట్ విత్ ద గాడ్ అండ్ స్పీక్ ఇన్ టంగ్స్ మోర్ అండ్ జస్ట్ రిజాయిస్ అండ్ వర్షిప్ మోర్. ఇది చాలా కీన్ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ మినిస్టర్కి కూడా చాలా ఇంపార్టెంట్. అయిపోయిన తర్వాత మళ్ళీ వర్షిప్ ఏంటి అని అనుకోవద్దు. బట్ యు జస్ట్ వర్షిప్ ద గాడ్ మోర్ అండ్ మోర్. వెన్ యూ వర్షిప్ ద గాడ్, and the things will be normal, and the things will be and you will get the power from the Lord. దేవుని దగ్గర నుంచి మరలా ఆ శక్తిని మరలా పొందుకునే కృప. ఎందుకంటే ఆనాడు ఏలియా కూడా ఎప్పుడైతే కృంగిపోతూ మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయో, దేవుడు మరలా తన ఏంజిల్ని పంపించాడు, ఫుడ్ పంపించాడు, వాటర్ని పంపించాడు. అంతకన్నా ముఖ్యంగా పంపించింది ఏంటంటే కనుక, తన రెస్ట్ని, బలాన్ని దేవుడు పంపించి నెక్స్ట్ మినిస్ట్రీ 40 డేస్ అన్స్టాపబుల్గా సో తను నడిపించి, ఎక్కడైతే చేర్చబడాలో, ఎవరినైతే చేరుకోవాలో, ఎవరినైతే మినిస్ట్రీలోకి మళ్ళీ పిలవాలో, హీ వాజ్ రెస్ట్లెస్. బట్ స్టిల్ గాడ్ హెస్ గివెన్ ద రెస్ట్ ఇన్ ద స్పిరిట్. God has given the rest. So what the fear he has been facing, ఏ ఫియర్ అయితే, ఏ భయం అయితే తనను వెంటాడిందో, ఆ భయము నుంచి విడుదల చేసి మరణమే చూడకోకుండా దేవుడే తీసుకున్నాడు. దేవుని దగ్గరికి అగ్ని రథాల చేత వెళ్ళిపోయాడు. వాట్ ఎ గ్రేట్ గాడ్! ఎంత గొప్ప దేవుడు మనం సేవించుచున్న, మనల్ని ప్రేమిస్తూ మన కొరకు సమస్తము చేస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లించగలమా? మన జీవితంలో అట్టి కృపను దేవుడు ఇస్తున్నాడు కదా. హీ నోస్ అవర్ వీక్నెసెస్ మై డియర్.
బట్ వాట్ ఐ సే ఈజ్ ఆయన చేస్తున్నాడు గనక రిలే ఆన్ హిమ్, రిలే ఆన్ ద స్పిరిట్ ఆఫ్ ద గాడ్, రిలే రిలే ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. టేక్ టైమ్ టు స్పెండ్ విత్ హిమ్ అండ్ యూ జస్ట్ బీ క్వైట్. ఇట్స్ ఎనఫ్. సో ఎందుకంటే నీ ఒక ఆ టైంలో నీ టైర్డ్నెస్లో డోంట్ స్పీక్ ఎ వర్డ్ అవుట్, డోంట్ స్పీక్ ఎ వర్డ్ అవుట్. బట్ గాడ్ ఈస్ గుడ్ మై డియర్. హీ డూస్ ద థింగ్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఆయన చేసే కార్యాలన్నీ ఉన్నతంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోేది. అండ్ సెకండ్ వన్, ఆయన శక్తి లేని వారికి, శక్తి లేని వారికి బలాభివృద్ధిని కలగచేయవాడు. నీ జీవితంలో నాకు శక్తి లేదు, నాకు బలం లేదు, నాకు స్ట్రెంగ్త్ లేదని నువ్వు అనుకుంటున్నావా? హీఈస్ అవర్ సప్లై. నీ స్ట్రెంగ్త్కి ఆయనే సప్లై. అందుకని పౌలు అన్నాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమైన కార్యాలు నేను చేస్తానని. ఎందుకంటే బలహీనమైన సమయాలు తన జీవితంలో ఉన్నప్పుడు నా కృప నీకు చాలును అని దేవుడు చెప్పినాడు. ఇది తీసే, నేను బలహీనం అవుతున్నా, నేను నేను చాలా బలహీనుడిగా అవుతున్న పరిస్థితులు నాకు కనబడుతున్నాయంటే, సో వెంటనే దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా కృప నీకు చాలును అని దేవుడు చెప్పినాడు. నా కృప నీకు సరిపోతుంది. మై గ్రేస్ ఇస్ ఎనఫ్ ఫర్ యూ మై డియర్. సో వేరెవర్ యుర్ గెటింగ్ లాస్, వేరెవర్ నీ పవర్ ఎక్కడైతే పోతుందని అనిపిస్తుందో, నేను నేను శక్తిహీనుడిగా మారిపోతున్నాను, బలం లేదనిపిస్తుందో, దేవుని మీద ఒక్కసారి ప్రభా నీ శక్తి మీద నేను ఆధారపడాలనుకుంటున్నాను. ఎప్పుడైతే సంసోన్ పడిపోయాడో, బలహీనుడిగా అయిపోయాడో, సంసోన్లో మళ్ళా ఒక్కదాన ఈ ఒక్కసారి ఎప్పుడు చంపలేని ఎంతమంది అంటే అంతవరకు ఆ నెంబర్ కౌంట్ చాలా తక్కువగా ఉంది కానీ, బట్ ఆన్ దట్ డే హీ రెన్యూడ్ హిస్ స్ట్రెంగ్త్. అందుకనే హూ వెయిట్ అపాన్స్ ద లార్డ్, అక్కడే అదే 40 అధ్యాయంలోనే దే రెన్యూ దేర్ స్ట్రెంగ్త్. గాడ్ ఈజ్ సో గుడ్ మై డియర్. హీఈస్ రెన్యూయింగ్ యువర్ స్ట్రెంగ్త్ బ్యాక్. సొమ్మశిల్లగా నడవగలిగిన కృపను దేవుడు అనిపిస్తాడు. శక్తిహీనులుగా అయిపోయానని భయపడకు, బాధపడకు, దిగులుతో ఉండద్దు. గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్. సో దేవుడు మన పక్షముగా ఉన్నాడు. ఆయన కార్యాలు ఖచ్చితంగా ఉన్నతంగా ఆయన జరిగించేవాడుగా ఉన్నాడు. ఆయన శక్తి అపరిమితమైనదని మనందరికీ తెలుసు. అందుకని నీ టెంప్టేషన్స్లో, సో వెన్ దే సీక్ ద లార్డ్, God is going to give the power for you, my dear, to overcome every temptation. But if else నీ మినిస్ట్రీలో అయినా వస్తుందంటే కనుక, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నీకు ఎప్పుడు కూడా ఉంది. నేను బలమైన సాక్షులుగా నేను నిలబెడతానికి. ఎక్కడ శక్తిహీనత వస్తున్నా సరే బలమైన టెస్టిమోనీ దేవుడిస్తాడు మనకి. బిలీవ్ దిస్. అండ్ థర్డ్ వన్, ఎనీ ట్రయల్స్, యూఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ యువర్ ట్రయల్స్, సో బట్ గాడ్ ఈస్ గుడ్. సో నీకు ఎండ్యూరింగ్ పవర్ని, సహించగలిగిన కృపను, ఓర్పును, సహనాన్ని దేవుడు ఆయన యొక్క శక్తి చేత, ఎందుకంటే మన దేవుడు శక్తిమంతుడైన దేవుడుగా అన్నాడు గనక, శక్తిమంతుడిగా ఆయన నా జీవితంలో ఉన్నాడు ఆయన. సో భయపడకు, దేనికి భయపడదుకు. సో అందుకనే ఆయన మరొక్కసారి ఈ వాగ్దానాన్ని నా జీవితంలో తెలియజేస్తున్నాడు. ఏంటంటే సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చు వాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధిని కలగచేవాడు ఆయనే ఉన్నాడు. సో టేక్ దిస్ వర్డ్ మై డియర్ అండ్ బీ బ్లెస్డ్. సో ఎందుకంటే ఐ వాంట్ టు జస్ట్ గివ్ a quick message, so short message for you, because మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. మిషన్ ద్వారా అనేకమైన కార్యాలు దేవుడు జరిగిస్తానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకని మన లైఫ్లో ఏది వస్తున్నా భయపడొద్దు. సొమ్మసిల్లిపోతున్నావా, ప్రార్థన చేద్దాం. సో దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. నీకు శక్తి లేదన్నా, నా పరిస్థితి ఏమీ లేదు అనే పరిస్థితి నీ దగ్గర ఉందా, ప్రార్థన చేద్దాం. ఎందుకంటే నా యేసయ్య
తండ్రితో ప్రార్థన చేయుట మూలముగానే ఆయన ప్రతి చోట ఆయన కృంగిపోతున్నప్పుడు హీ వెంట్ ఎలోన్, వెంటనే ఒక్కడిగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆయన ప్రేయర్ చేయడం ప్రారంభించాడు. బికాస్ ఇన్ యువర్ ప్రేయర్ ఇన్ యువర్ ప్రేయర్ ఐ ఐ డెఫినెట్లీ సే దట్. సో అది నేను నా లైఫ్లో చూస్తాను. మీ లైఫ్ కూడా నేను చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ప్రేయర్ కన్సిస్టెన్సీలో చేసుకోగలుగుతున్నావో, గాడ్ డెఫినెట్లీ నీ నీ యొక్క ఫెయింట్నెస్ని తీసివేసి నీకంటూ బలాన్ని ఇచ్చేవాడుగా దేవుడై ఉన్నాడు. సో సొమ్మసిల్లిపోతున్నాను, బలహీనైపోయాను, నేను డ్రైన్ అయిపోయాను, నేను వెక్స్ అయిపోతున్న పరిస్థితిలోనే దేవుడు బలం ఇస్తున్నాడు. అనా శక్తి లేదన్నా, బలం లేదన్నా, నా పరిస్థితి ఏమీ అర్థం కావట్లేదు అన్నావా, దేవుడే నీకు బలాభివృద్ధిని కలగజేసి నిన్ను స్ట్రెంగ్థన్ చేసి, ఎందుకంటే అవర్ స్ట్రెంగ్త్ విల్ కమ్ ఫ్రమ్ ద లార్డ్. సో మనకి స్ట్రెంగ్త్ వచ్చేది ఆయన దగ్గర నుంచి కనుక ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుతాలు మీ జీవితంలో నెరవేర్చును గాక, కార్యములు జరిగించబడును గాక. ప్రార్థన. మహాగణుడ, మహనీయుడా, నీ కొందనాలు. బిడ్డలను దీవించి ఆశీర్వదించు ప్రభా. నీ కృపలో దాయమని అడుగుచున్నాను. నీ సన్నిధి ఎల్లప్పుడు ఉంచు. నీ మహిమతో నింపి, కృప చూపించి, నీ ఉన్నతమైన నీ అభిషేకంతో నింపి సహాయం దయచేయమని బిడ్డలందరినీ దీవించు. బలహీన గుణంలో బలపరచు. ఏ అవసరతలైతే ఈరోజు వారు హృదయములకు తలంచుకుంటున్నారు, నాతో కలిసి ఏ ప్రార్థన అయితే చేస్తున్నారు, వాళ్ళ జీవితాల్లో ఏదైతే ఆ బలహీనతమైన పరిస్థితులు, పరిస్థితులు ఏదైతే వస్తున్నాయో వాటన్నిటి నుంచి విడుదల చేయ తండ్రి నీ కొందనాలు. ఆ భయాలన్నిటి నుంచి తీసివే తండ్రి నీ కొందనాలు. ఉన్నతమైన కార్యాలు బిడ్డల జీవితంలో నెరవేర్పులకు వచ్చిన గాక. నువ్వు కార్యములు జరిగిస్తూ వాళ్ళకి బలమిచ్చి నడిపించి సహాయం దయచేయమని నీ కృప దాస్తున్నంత నీ కొందనాలు. జరుగుతున్న నాయన ప్రభా కిడ్స్ క్యాంప్ కానీ, నాయన స్కూల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ, నాయన ట్రాన్స్ఫర్మేషన్ స్కూల్స్ కానీ అన్నిటినీ కూడా దీవించేవాడు నీవేనో, కృప చూపించేవాడు నీవేనో. నీవే సహాయకుడు గుండి కృప చూపించమని మహిమా ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ నజరేడైన యేసునామములో బిడ్డలందరినీ దీవించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ త్రియేకనాము సదా మనకి తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు డెఫినెట్గా మన లైఫ్లో దేవుడు కార్యాలు చూడటానికి, దేవుని కృపను మన లైఫ్లోకి ఇవ్వటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. సో దిస్ వాట్ స్కూల్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ విజయవాడ. సో ఆ పరిసర ప్రాంతంలో ఎవరున్నా సరే ఆల్రెడీ సో గుడ్ నెంబర్ ఇస్ దేర్ అండ్ వెరీ ఫ్యూ సీట్స్ ఆర్ లెఫ్ట్. ఎందుకంటే మేము తీసుకున్న హాల్ని బట్టి కొన్ని మాత్రమే ఉన్నాయి. బట్ యూ జస్ట్ కమ్ అండ్ బీ బ్లెస్డ్. సో మీ యవనస్తుల్ని పంపించడానికి చూడండి. సో దేవుడే మిమ్మల్ని దీవించును గాక. ఆ బిడ్డలు ఖచ్చితమైన ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళ లైఫ్లో చూస్తారని నేను నిశ్చయంగా చెప్పగలను. అలాగే దేవుని కృపలో మరొక స్కూల్ చేయడానికి కూడా దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. దేవుడు అట్టి కార్యాలు కూడా, దేవుని కార్యాలు జరిగించడానికి వెస్ట్ గోదావరి జిల్లా కైక్రమంలో ఫేత్ చర్చ్లో మనము ఈ రూపాంతర పాఠశాలని నెరవేర్చడానికి 2, 3, 4 తారీఖుల్లో జరగడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. సో ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరున్నా సరే దయచేసి మీరు అందరు కూడా రండి. సో దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సో గాడ్ బ్లెస్ యూ. సో దేవుడు ఇట్టి కృపలో మనందరిని కూడా నడిపిస్తున్నందుకు సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికే చెల్లును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.